సో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసుకుంటే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ మనం చూస్తే 12వ వచనం నుంచి కూడా మనం చదువుకుంటే శోధనకి సంబంధించినటువంటి మాట మనం ఇక్కడ చూడొచ్చు. శోధన అంటే టెంప్టేషన్. మనల్ని ఏది పాపం చేయటానికి అది మనల్ని పురిగొల్పుతుందో దాన్ని మనము శోధనగా పరిగణిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? శోధనను అంటే మనం బేసిక్గా మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క లోకము ఏమైపోయింది అని మనం ఒక్కసారి ఆదికాండానికి మనం వెళ్తే మనందరికీ కూడా తెలుసు. మనం చూస్తాము 2వ అధ్యాయములో, 1వ అధ్యాయములో చూస్తే దేవుడు ఆ యొక్క సృష్టి కార్యము గురించి అంతా కూడా ఇక్కడ వర్ణించబడింది. 2వ అధ్యాయములో మనం చూసుకుంటే దేవుడు ఒక ఏదేను వనాన్ని సమకూర్చి అక్కడ ప్రతి విధమైనటువంటి వృక్ష ఫలాలనిచ్చేటువంటి ఒక మంచి తోటని ఆయన సిద్ధపరిచి, ఆ తోటలో ఆయన ఎంతో అపురూపంగా సృజించుకున్నటువంటి మానవుడిని ఆ యొక్క తోటలో పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. పెట్టడం మాత్రమే కాదు, we know that God gave Adam a work to do. ఒక పనిని అప్పగించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఏంటి ఆ పని? ఆ తోటని ఆయన ఏం చేయాలి? కాచుకునేవాడిగా, అంటే అక్కడ ఉన్నటువంటి వాటన్నిటి మీద కూడా దేవుడు అధికారమునిచ్చాడు. ఇచ్చి దాన్ని ఎంతో జాగ్రత్తగా కావలి ఉండటానికి, కాచుకొని ఉండటానికి ఆ యొక్క వనములో, ఏదైనా వనములో దేవుడు ఆదాముని ఉంచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ యాజ్ డేస్ వెంట్ బై వి నో, ఆదాము ఒంటరిగా ఉన్నాడని దేవుడు చూసి అతనికి ఒక సాటి అయిన సహకారి కావాలి అని అనుకుని ఆయన ఏం చేశాడు? అవ్వను సృష్టించి, ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి అవ్వను సృజించి తనకు సహకారిగా ఉండటానికి, అంటే మ్యాన్ షుడ్ నాట్ బి అలోన్, హీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అని చెప్పటానికి ఒక నిదర్శనంగా మనం ఇక్కడ అవ్వను ఆయన ఒక సహకారిగా పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే, ఆ యొక్క వనములో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని వారు తినొచ్చు, కానీ ఒకే ఒక్క వృక్ష ఫలాన్ని మాత్రం దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు, అది మీరు తినకూడదు, ఇది తిన్న దినమున మీరు నిశ్చయముగా మరణిస్తారు, చచ్చెదరు అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా వారికి ఇన్స్ట్రక్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆ పండు తిన్న వెంటనే వారికి ఏం సంభవిస్తుందో దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళకి ఏం చేశారు? ఆయన ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ని ఆయన వారికి అనుగ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దే డిడ్ నాట్ పే హీడ్ టు వాట్ గాడ్ హ్యాస్ సెడ్, అంటే దే బేసిక్లీ డిడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. అంటే ఎప్పుడు కూడా వారికి దేవుని యొక్క ఉగ్రత ఏ రీతిగా ఉంటుందో అప్పటి వరకు కూడా వారికి తెలియదు. కాబట్టి ఆ నో అన్న పదానికి వారికి ఇంపార్టెన్స్ అప్పుడు తెలియలా. ఎప్పుడు ఆ ఇంపార్టెన్స్ తెలిసింది ఆదాముకి, అవ్వకి? వద్దు అని చెప్పిన పని చేయటం వల్ల వచ్చే పర్యవసానము ఎప్పుడు వారికి తెలిసింది ద ఇంపార్టెన్స్ ఆఫ్ నో అంటే, వెన్ గాడ్ కర్స్డ్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ దెమ్. ఆయన ఎంతో చక్కగా చేసుకున్నటువంటి ఆ యొక్క భూమిని ఆయన శపించినప్పుడు, స్త్రీని పురుషుడిని వారికి ఇవ్వవలసినటువంటి పనిష్మెంట్ని, తీర్పుని వారికి ఇచ్చినప్పుడు, వారు పాపము చేయటానికి పురిగొల్పినటువంటి సాతానికి ఆయన ఇచ్చినప్పుడు నిజంగా ఆదాముకి అవ్వకి ఆ నో యొక్క ఇంపార్టెన్స్ తెలిసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈరోజు యాజ్ యంగ్స్టర్స్, చిన్నవారు, యవ్వన బిడ్డలకి కూడా చాలా వరకు కూడా మనం ఆలోచిస్తే నో అన్న పదానికి వారికి అస్సలు అర్థం తెలియదు. ఎప్పటికీ తెలీదు. ఒక తప్పు జరిగి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని ఫేస్ అయ్యే వరకు కూడా వారికి నో అన్న పదానికి అర్థము వారెవ్వరికీ కూడా గ్రహించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు. ఆనాడు చూస్తే దట్ వాజ్ అ వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడమ్ అండ్ ఈవ్. బట్ ఈరోజు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనం ఒక్కసారి ఆలోచిస్తే గాడ్ హ్యాస్ బీన్ గివింగ్ అస్ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్. నిజముగా మనము ఏ రీతిగా బ్రతకాలి,
ఏ రీతిగా జీవిస్తే మనము నిత్య జీవంలోనికి వెళ్ళగలము, ఏది చేయకూడదు మనం చేస్తే మనము నిత్య నాశనానికి వెళ్ళిపోతాము అని చెప్పి దేవుడు చాలా క్లియర్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాడు. కానీ ఈ రోజుకి కూడా మానవుడికి ఆ నో యొక్క ఇంపార్టెన్స్ అర్థం అవ్వడం లేదు కాబట్టే ఏం చేస్తున్నాడంటే నాశనం వైపుగా వెళ్ళిపోతున్నట్టు మనం వెళ్ళేది ఎక్కడికి తీసుకుని వెళ్తుందంట? నిత్య జీవంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. విశాల మార్గం ఎప్పుడు కూడా ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? అది నిత్య నాశనానికి తీసుకుని వెళ్తుంది అని చెప్పి మనము ఒకసారి చెప్పుకుందాం. నారో రోడ్ ఈజ్ ఆల్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. బ్రాడ్ విశాలమైనటువంటి మార్గము, వైడ్ గేట్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద క్వాంటిటీ ఆఫ్ యువర్ లైఫ్. అంటే నీ జీవితంలో ఉన్న వాటన్నిటితో నీ యొక్క లైఫ్ని నువ్వు సరి చూసుకున్నప్పుడు ఈ లోకంలోవి ఏవి కూడా నీకు అక్కరకు రావు అన్నటువంటి సత్యమును గ్రహించుకునే లోపట యూ విల్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద రోడ్ అండ్ యూ విల్ ఫాల్ ఇన్ టు ఎక్కడికి వెళ్ళిపోతాము? పాతాళంలోనికి మనము పడిపోతాము, నిత్య నాశనంలోనికి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నారో రోడ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రక్షణను నువ్వు ఎంత భద్రంగా కాపాడుకున్నావు, ఆ రక్షణలో నువ్వు ఎంత చక్కగా నీ జీవిత విధానాన్ని అంటే సత్క్రియలు చేస్తూ నువ్వు ఎంత చక్కగా జీవించావు. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ దట్ మ్యాటర్స్ వెన్ ఇట్ కమ్స్ టు గోయింగ్ టు హెవెన్. ఈరోజు ఈ యొక్క వాక్యము మనం చూస్తే చూడండి, ప్రతి ఒక్కరూ కూడా దేని చేత ఏడవబడుతూ ఉన్నారంట? స్వకీయమైనటువంటి దురాశలతో వారు ఈడవబడుతూ ఉన్నారు. కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటే నిత్య నాశనమునకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి తీస్తే మనం చూస్తే ఇక్కడ కయీను యొక్క జీవితం గురించి కొంత ఇక్కడ మనము చదవగలుగుతాం. కయీను యొక్క జీవితంలోనికి వస్తే కయీను చేసే వృత్తి ఏంటి చూడండి. ఇక్కడ 4వ అధ్యాయం ఒకసారి తీస్తే 2వ వచనము ఆఖరిలో మనం చూడొచ్చు. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఏం చేసేవాడంట? సేద్యపరిచేవాడు. ఆదాంకి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కష్టపడి ఈ భూమిని నువ్వు సేద్యపరిచి నువ్వు ఆహారం తినాలి. కాబట్టి తండ్రి యొక్క మొట్టమొదటి ఆ యొక్క కర్స్ ఏదైతే ఉందో, శపించబడినటువంటి నేలను దున్నే ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో తండ్రి నుంచి ఇప్పుడు ఎవరికి వచ్చిందంట? అది తొలి సంతానమైనటువంటి కయీనుకి అది అక్కడ వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. జీవితం మనం తీసుకుంటే ఆదామును బట్టి ఆ యొక్క భూమిని సేద్యపరిచే ఆ యొక్క టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడాను అతను పొందుకొని ఉండొచ్చు. అందుకనే చూడండి, అతను భూమిని సేద్యపరిచిన తర్వాత కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు ఏమిగా తీసుకుని వచ్చాడంట? అర్పణగా తీసుకుని వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వరకు కయీను యొక్క జీవితం గురించి మనకి ఏ విధమైనటువంటి నెగిటివిటీ మనకి ఇక్కడ కనిపించదు. అవునా? కెన్ యూ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ కెయిన్స్ లైఫ్? ఇప్పటి వరకు కూడా మనం ఏదైనా సరే మనం తప్పు చూస్తున్నామా? ఇక్కడ ఏది కూడా మనం చూడడంలా. వాట్ ఎవర్ హీ హాజ్ లెర్న్డ్, హీ హాజ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. భూమిని సేద్యపరిచాడు, దాని నుంచి వచ్చినటువంటి పంటను కొంతను తీసుకొని వచ్చి దేవుడి యొక్క సన్నిధికి అర్పణగా అతను తీసుకొని వచ్చాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఒక మాట మనకి ఆశ్చర్యం రావచ్చు. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఇక్కడ వరకు మనము వస్తే ఫ్రమ్ హియర్ వి సీ టిల్ అప్ అంటిల్ హీ బ్రాట్ దేవుడి సన్నిధికి అర్పణను తీసుకొని వచ్చే వరకు కూడా కయీనులో మనం ఏ రకమైనటువంటి యాడ్వర్సిటీ కానీ నెగటివిటీ కానీ మనం ఏది కూడా చూడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన సహోదరుడి యొక్క అర్పణను అంగీకరించాడో, తన యొక్క అర్పణను అంగీకరించలేదు అని చూసుకున్నాడో, దట్ ఈస్ వెన్ వీ కమ్ టు సీ ద నెగటివ్ సైడ్, అంటే ద అదర్ సైడ్ ఆఫ్ కెయిన్. అవునా?
తన యొక్క స్వభావములోని ఆ యొక్క అదర్ సైడ్ని మనము ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఈరోజు వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్, మనము మన తల్లిదండ్రుల్ని చూస్తూ ఉన్నాం, వారి యొక్క జీవిత విధానాల్ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని విధాలుగా వీఆర్ బీయింగ్ ఇన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ వే. అన్ని దిక్కుల నుంచి కూడా మనము పొందుకోవలసినటువంటి ఇన్స్ట్రక్షన్ని, జీవించటానికి కావలసిన ప్రతి మెలకువల్ని, వీటన్నిటినీ కూడా మనము పొందుకుంటూనే ఉన్నాం. జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. దేవుడు సన్నిధికి వెళ్తున్నాం, అర్పణను తీసుకుని వెళ్తున్నాం. బట్ హ్యావ్ యూ ఎవర్ రియలైజ్డ్ వెదర్ గాడ్ ఈజ్ రియలీ యాక్సెప్టింగ్ యువర్ సాక్రిఫైస్? నీ యొక్క అర్పణలను, నువ్వు తీసుకొచ్చిన ఆఫరింగ్స్ని దేవుడు నిజంగా అంగీకరిస్తున్నాడా లేదా అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా మీరు చేశారా? అసలు దేవుడు అంగీకరించలేదు అన్నటువంటి జ్ఞానమైనా సరే మనకు ఎప్పుడైనా ఉందా? మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి ఫాల్స్ ప్రిటెన్స్లో మనం ఉంటూ ఉంటాం. ఏంటి అని అంటే, నేను దేవుడి సన్నిధికి వెళ్ళాను, ఇంతసేపు నేను ప్రార్థన చేసుకున్నాను, ఇంతసేపు నేను వాక్యం ధ్యానించుకున్నాను, పాస్టర్ గారు చెప్పిన ప్రతి మాటని కూడా నేను విన్నాను, శ్రద్ధగా విన్నాను కదా, ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటూ ఉన్నావు. కరెక్టే, నీలో ఏ విధమైనటువంటి నెగటివ్ సైడ్ నీకు కనిపించడం లేదు. అలాగే నీ ఎదుట ఉన్న వారికి కూడా నీలో ఉన్న ఏ రకమైనటువంటి నెగటివ్ ఆస్పెక్ట్ ఎవరికి కూడా కనిపించట్లేదు. బట్ హ్యావ్ యూ రియలైజ్డ్ లైక్ హౌ గాడ్ సా ద నెగటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ కెయిన్? మీ జీవితంలో, నా జీవితంలో కూడా there are so many negative things that are driving us. చాలా యాడ్వర్స్గా మనము బిహేవ్ చేసే సందర్భాలు, నెగటివ్గా బిహేవ్ చేసే సందర్భాలు, రెబెలియస్ నేచరు, ఇవన్నీ కూడా మనము కలిగి ఉన్నాము. అయితే ఈ స్వభావము, ద అదర్ సైడ్ ఆఫ్ అవర్ ఫేస్ ఎవరు చూస్తున్నారు? ఉన్నాడు. ఈరోజు ఎవ్వరూ మనల్ని చూడడం లేదు. దే ఆర్ ఓన్లీ సీయింగ్ వన్ సైడ్ ఆఫ్ యూ, బట్ నోబడీ నోస్ వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఆ ఇన్సైడ్ అన్నది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన మనుష్యులు బాహ్య రూపాన్ని పరిశీలిస్తే దేవుడు దేన్ని పరిశీలిస్తాడంట? సమూయేలుకి దావీదు విషయంలో దేవుడు చెప్తూ ఉంటాడు కదా, నువ్వు బాహ్య రూపాన్ని చూస్తూ ఉన్నావేమో, కానీ నేను ఆంతరంగికమైనటువంటి స్వభావంలో నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి దావీదుని నువ్వు వెళ్ళి రాజుగా నువ్వు తనని ఏం చేయమన్నాడు? అనాయింట్ చేయమని చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు వీ హ్యావ్ టు సిట్ అండ్ రివ్యూ అవర్ లైఫ్స్. ఒక్కసారి ఇప్పటి వరకు మనం జీవించినటువంటి జీవితమును ఒక్కసారి మనం కూర్చొని ఆలోచిస్తే మనం కనబరుచుకునే విధానమే మనుషులకు తెలుస్తూ ఉందేమో, కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ లైక్ వి అన్నది ఎవరికి తెలుసు? నీకు తెలుసు, తర్వాత నిన్ను సృజించినటువంటి ఆ యొక్క తండ్రికి, దేవునికి సమస్తము కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఇట్ ఈస్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ యూ, యువర్ మదర్ ఆర్ యువర్ ఫాదర్ ఆర్ యువర్ సిబ్లింగ్స్, లేకపోతే నీ పక్కింటోళ్ళ, నీ ఎదురింటోళ్ళ, నీ అమ్మమ్మ, నీ తాతల, లేకపోతే ఎవరు, వీరెవ్వరూ కూడా అక్కడికి రారు. ఈరోజు మనము ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా మనము ఒకరి యొక్క సుముఖంలో మనము నిలబడాలి. అది ఎవరు? దేవుడి యొక్క సుముఖములో మనందరము కూడా ఖచ్చితంగా మనము నిలబడవలసినటువంటి వారము. మనము అయోగ్యంగా పలికినటువంటి ప్రతి మాటకి కూడా లెక్క అప్పచెప్పవలసినటువంటి వారము. మనము ఆయాసకరమైనటువంటి పనులు అన్నీ కూడా ఏవేవైతే చేశామో వాటన్నిటి బట్టి కూడా తండ్రికి సమాధానము, లెక్కను అప్పగించుకోవాల్సినటువంటి వారము. కాబట్టి ఇక్కడ కయీను యొక్క రెండవ రూపము మనము చూడొచ్చు. అతనికి ఏమొచ్చిందంట? జస్ట్ బికాస్ దేవుడు అంగీకరించలేదు కాబట్టి అతనికి మిక్కిలి కోపము వచ్చి అతను ఏం చేశాడంట? తన యొక్క ముఖాన్ని చిన్నబుచ్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వేర్ యూ ఆర్ ఐ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో విధాలుగా మనము కోపం తెచ్చుకుంటూ ఉన్నాం. తిరుగుబాటుతనము మనలో ఉంది. తర్వాత వ్యర్థమైనటువంటి తలంపుల చేత, ఆలోచనల చేత, దురాలోచనల చేత, దురభిమానముల చేత మనందరము కూడా ఏడవబడుతూ ఉన్నాము. కానీ ఇక్కడ చూసారా, దేవుడు వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యాడు. 6వ వచనం మీరు తీస్తే, కోపపడి చిన్నపుచ్చుకున్నాడు కాబట్టి వెంటనే దేవుడు కోపపడలా కదా.
అతను దీర్ఘశాంతము కలిగినటువంటి 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసాము. చూడు, నువ్వెందుకు చిన్నబుచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియలు చేస్తే నువ్వు తలెత్తుకోలేవా? ఈరోజు దేవుడు ఇదే మాట మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కొన్ని విషయాల్లో మనల్ని మనము చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. ఇతరులకు జరిగినటువంటి అభివృద్ధిని బట్టి ఒక్కొక్కసారి మనము బాధపడుతూ ఉంటాం. లేదా ఇతరులు మనల్ని గాయపరిచిన విధానం, అన్ఇంటెన్షనల్గా ఎవరైనా మనల్ని గాయపరిచినా సరే, ఏం చేసినా సరే, ప్రతి మాటను బట్టి కూడా మనము ఎంతో సెన్సిటివ్గా మనల్ని మనము తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు వెంటనే మన జీవితంలో ఇంటర్వ్యూన్ అయ్యి ఆయన మనకి ఎప్పుడూ కూడా ఆయన వాక్యం ద్వారా మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నువ్వు సత్క్రియలు చేస్తే నువ్వు తలెత్తుకోవా? ఈరోజు మంచి పనులు చేస్తే, అంటే దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మీరు జీవించగలిగితే దేవుడు అన్నిటిలో మిమ్మల్ని అభివృద్ధికి తీసుకుని రాడా? మిమ్మల్ని తలెత్తుకొని ప్రతి విషయంలో కూడాను మీరు అందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండగలిగినటువంటి సిచ్యువేషన్ని దేవుడు మీకు కలుగు చేయడా? అది విడిచిపెట్టి ఆలోచించండి. దేవుడు ఆ యొక్క కైన్ యొక్క జీవితంలో అప్పటి వరకు కూడా హీ హ్యాస్ బీన్ లీడింగ్ లైక్ అ పాజిటివ్ లైఫ్, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తూ ఉన్నాడు. కానీ బట్ దే వాజ్ అ టైమ్ వేర్ హీ న్యూ దట్ గాడ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ హిస్ ఆఫరింగ్. దేవుడు తన యొక్క ఆఫరింగ్ని యాక్సెప్ట్ చేయలేదు అనేటప్పటికి వెంటనే తన యొక్క స్వభావం ఏమైపోయింది? తిరుగుబాటు స్వభావముగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుడు చెప్పినటువంటి మాటను అతను లక్ష్య పెట్టలేదు ఇక్కడ. అందుకే దానికి నిదర్శనముగా మనం చూడొచ్చు. చూడండి 8వ వచనము. కయను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని ఏం చేశాడంట? చంపాడు. అంటే ఇంత మాత్రము కూడా దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్కి అతని యొక్క హృదయము చలించలేదు. అతని యొక్క ఆలోచన విధానములో కానీ స్వభావములో కానీ ఏ విధమైనటువంటి మార్పు కూడా అక్కడ రాలేదు అని మనం ఇక్కడ ఖచ్చితంగా చూడొచ్చు. ఈరోజు ఆర్ యు సో హార్డ్ హార్టెడ్? అంత మొండి హృదయాలు అయిపోయినటువంటి వారముగా మనం ఎవరైనా ఉంటున్నామా? వేర్ గాడ్ ఈస్ క్లియర్లీ ట్రయింగ్ టు టీచ్ us సంథింగ్. హీస్ ట్రయింగ్ టు ఇన్స్ట్రక్ట్ us అబౌట్ ద కమింగ్ డూమ్. ఆయన యొక్క ఉగ్రత దినము రాబోతుంది, ఆయన రాకడ దినములు అతి సమీపముగా ఉన్నాయి అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా ఎన్నో విధాలుగా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంత ఇదిగా నువ్వు మరి ఆ మాటలను నువ్వు లక్ష్య పెడుతున్నావు, లేకపోతే అలక్ష్య పెడుతున్నావా? అలక్ష్య పెడితే కయనుకి ఇవ్వబడినటువంటి శాపము ఎంత భయంకరము అనంటే ఎవరు అతన్ని చంపలేరు. రెండోది, అతనంతటా అతను కూడా సూసైడ్ చేసుకుంటానికి కూడా వీల్లేమైనటువంటి ఆవేశంలో మనము తీసుకునే నిర్ణయాలు అవి ఏం చేస్తూ ఉంటాయంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మంచి అందమైనటువంటి జీవితాన్ని మనము పాడు చేసుకునే విధముగా, మన చేతులతో మనమే నాశనపరుచుకునే విధంగా అపవాది అన్ని విధాలుగా కూడా అన్ని దిక్కుల నుంచి కూడాను శోధనను తీసుకొని వస్తుందంట. ఇదే యాకోబు పత్రికలో మనం చదవచ్చు. శోధన మనకి దేవుడి నుంచి రాదు. మనల్ని శోధించేవాడు దేవుడు కాదు, ఈ లోకనాథుడు. ఈ లోకాన్ని ఏలటం శపించబడినటువంటి ఒక భూమిని అపవాదిని ఏ నాశనకర్త అయితే ఈ యొక్క భూమిని ఏలుతూ ఉన్నాడో, ఈ భూమిలో ఉండవలసినటువంటి ప్రతి విధమైనటువంటి శోధనల చేత, బాధల చేత, సమస్యల చేత మనిషిని ఏం చేస్తూ ఉంటారంటే ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ పారబుల్ ఆఫ్ ది సీడ్స్, సోవర్ అండ్ సీడ్స్ గురించి ఆయన చెప్పినప్పుడు కొన్ని విత్తనాలు వెళ్ళి ఎక్కడ పడ్డాయంట? నేలలో పడ్డాయి. చక్కగా అవి పెరిగే సమయానికి అదే నేలలో ఇప్పుడు ఏమి రావటం మొదలుపెట్టే ముళ్ళ పొదల్లో వాటిల్లో వెళ్ళి పడినప్పుడు ఆ యొక్క మొక్కలు ఇవన్నీ కూడా ఆ యొక్క ముళ్ళ పొదలు వీటన్నిటిని బట్టి కూడా అవి పైకి రావటానికి వాటికి ఏమాత్రము కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది అని మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు దట్ ఈస్ హౌ అవర్ లైఫ్ ఈజ్. దేవుడు ఎంతో చక్కటి మాటలు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆయన మనం బ్రతకటానికి మనకి ఇస్తూ ఉన్నాడు. కానీ మనకు ఉన్నటువంటి సమస్యలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే దే చోకస్. అది ఎంత భయంకరంగా మనల్ని అవి ఈడుస్తూ ఉంటాయి అని అంటే
ఆ యొక్క దురాలోచనలు చేసుకుని మనము భయంకరంగా దేవుడిచ్చినటువంటి జీవితాన్ని నాశనపరుచుకునే విధముగా. అందుకనే దేవుడు కయీను యొక్క జీవితంలో ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి, నువ్వెందుకు కోపపడతావు, నువ్వు సత్క్రియలు చేస్తే నువ్వు బ్రతకచ్చు కదా అని చెప్పి బ్రతకటానికి, మంచిగా బ్రతకటానికి దేవుడు కయీనుకు ఒక అవకాశమునిచ్చాడు. కానీ అది కయీను ఎప్పుడైతే దాన్ని అలక్ష్యం చేసుకున్నాడో వెంటనే అతను ఏమైపోయాడంట, దేశ దిమ్మరిగా. అతనికంటూ ఏది కూడా అప్పటి వరకు కూడా అతను హీ వాజ్ అ గుడ్ టిల్లర్ ఆఫ్ ద గ్రౌండ్ కదా, భూమిని చక్కగా సేద్యపరుచుకునే సామర్థ్యత కలిగినటువంటి కయీను ఇప్పుడు ఏమైపోయాడంట, ఆ యొక్క సామర్థ్యతను, అతనికి ఉన్నటువంటి బలాన్ని దేవుడు తీసివేశాడు. ఇప్పుడు అతను ఒక దిమ్మరిగా ఇటు అటు సంచరిస్తూ అతను తిరగవలసినటువంటి పరిస్థితి. మనము దేవుడి యొక్క ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా మన జీవితంలో మనం తీసుకుంటూ ఉన్నాం. బట్ విచ్ వే ఆర్ వీ లీడింగ్ అవర్ లైఫ్? కయీను యొక్క మార్గంలో మనం వెళ్తున్నామా, లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యోహాను సువార్త మనం చూస్తే 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ యొక్క వాగ్దానాన్ని పక్కన విడిచిపెట్టేసి కయీనులాగా మనం పెడచెవిన పెట్టి మరి నీ సహోదరులను ద్వేషించే విధముగా ఉన్నావా? లేదా నీ తల్లిదండ్రులకు నువ్వు ఎదురు తిరిగి ఎదురాడి ఆ యొక్క నాశనానికి, నిత్య నాశనం వైపు నీ యొక్క అడుగులను నువ్వు వేస్తూ ఉన్నావా? ఏ విధంగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అన్నది ఖచ్చితంగా మనం ఇక్కడ చూడాలి. చూడండి, అందుకనే 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం, దట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఎవ్రీబడి టు ఫాలో. యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపో, తొలగిపో. ఎందుకంటే యవ్వన ప్రాయము, నేను ఎప్పుడు కూడా చెప్తాను, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ ఫేజెస్ ఆఫ్ అ లైఫ్. ఖచ్చితంగా తొట్టిల్లే ఆ యొక్క ప్రతి అవకాశాన్ని కూడాను అపవాది ప్రతి యవ్వన బిడ్డ ముందు కూడా ఉంచుతూ ఉంటాడు. సో దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఫేజ్. అయితే అది దాటుకుని వచ్చినప్పుడు కూడా అమ్మయ్య ఈ ఫేజ్ అయిపోయిందిలే, ఇంక నేను అన్ని విధాలుగా కూడా బ్రతికేయగలనులే అని అనుకుంటానికి లేదు. జీవితకాలం అంతా కూడా ఏదో ఒక సమస్యలతో, శోధనలతో మనము ఏడవబడుతూనే ఉంటాం. కానీ దాన్ని సహించువాడు, దాన్ని జయించువాడు ధన్యుడు అని. అయితే ఇక్కడ 4 విషయాలు మనము వెంటాడమని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. అదేంటో తెలుసా? పవిత్ర హృదయము. మొట్టమొదటిగా ఈ 4టిని కూడా మనము వెంటాడాలి, కలిగి ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనకి ఏముండాలంట? పవిత్రమైనటువంటి హృదయము. అక్కడ కయీనుకి ఏమి లేదు. మనం ఇప్పుడు ఆ 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయానికి దీన్ని రిలేట్ చేసుకుంటే, కయీను అర్పణను తీసుకొని వచ్చాడు, కానీ అది పవిత్ర హృదయముతో అతను ఆ యొక్క అర్పణను తీసుకొని రాలేదు. ఈరోజు దేవుడి సన్నిధికి మనము మన యొక్క అర్పణలు, మన యొక్క ప్రార్థనలు, మన యొక్క యాచనలు, మన యొక్క జీవితము దేవుడి సన్నిధికి మనం తీసుకొని రావాలి అని అంటే మొట్టమొదటిగా మన హృదయము పవిత్రముగా ఉంచుకోవాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటి హృదయములు కలిగి మనము ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా, అంటే నీ సహవాసము ఎవరితో ఉండాలి? విశ్వాసులతో ఉండాలి. దుష్ట సాంగత్యమును విడిచిపెట్టాలి. ఎందుకు అనంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెరిపివేస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. కాబట్టి ఈ విధముగా పవిత్రమైనటువంటి హృదయము కలిగి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే ఆ యొక్క సహవాసము కలిగినటువంటి వారితో నువ్వెప్పుడైతే విద్యోడు కలిగి ఉంటావో అప్పుడు మనం ఏంటంటే వారితో పాటుగా నీతిని వెతికే వారిగా ఉండాలి, విశ్వాసములో కలిగి ఉండాలి, ప్రేమను, సమాధానమును, ఇవన్నీ కూడా మనము వెంటాడేవారిగా ఉండాలి. వీటిని బట్టే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నిత్య జీవము అనే మార్గములో మనము నడవగలుగుతాం. రోజు మనుషుల్లో ఏం లేదు అనంటే సమాధానం లేదు. ఎటు చూసినా కూడా అసమాధానమే, ఎటు చూసినా కూడా గందరగోళమే, ఎటు చూసినా కూడా భయంకరమైనటువంటి నిందలు, అవమానములు, వేదనలు, కష్టాలు, శ్రమలే. ఎవరైనా సమాధాన స్థితిలో ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకు అనంటే దేవుడు వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త
సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, సమాధాన స్థితిని కలుగు చేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు నా శాంతిని ఇవ్వను. ఈ లోకంలో శాంతి సమాధానం అన్నదే లేదు. ఎందుకంటే దీన్ని ఏలేవాడు ఎవడు? తిరుగుబాటు చేసేవాడు అపవాది, అవునా కాదా? కాబట్టి అపవాది ఎక్కడుంటాడో అక్కడ ఎప్పుడు కూడా ఏముంటుందంట? తిరుగుబాటు ఉంటుంది, అవిధేయత ఉంటుంది. ఆనాడు ఏదేను వనములో మొట్టమొదటిగా జరిగినటువంటి పాపం ఏంటి? మొట్టమొదటిగా జరిగిన పాపం ఏంటండి? అవిశ్వాసము. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను లక్ష్య పెట్టలేదు. అవిశ్వాసముతో, అవిధేయతతో, తిరుగుబాటు, ఇవన్నీ కూడా వారు కలిగి ఉండటం వల్లే ఆ యొక్క భూమి అంతా కూడా శపించబడింది. కాబట్టి అలాంటి శపితమైనటువంటి భూమిలో ఈరోజు మీరు నేను కూడా జీవిస్తున్నాం. దీనిలో ఏ మంచి కూడా లేదు. అన్లెస్ యు ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క పోలిక స్వారూప్యంలోనికి సంపూర్ణంగా మనము మలచబడితే తప్ప మనము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమని, కష్టాన్ని, వీటన్నిటిని కూడా ఎదుర్కొని అనుదినము కూడా కృంగిపోతూనే ఉంటాం, దిగజారిపోతూనే ఉంటాం. బ్రతకటానికి ఒక అవకాశం కూడా మనకి ఏ విధంగా కూడాను మనకి కనిపించదు. కానీ నువ్వెప్పుడైతే నిన్ను సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకుంటావో, నీ జీవితాన్ని ఆయనకు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక అర్పణగా, సజీవ యాగముగా నువ్వు ఎప్పుడైతే దేవునికి తీసుకొని వస్తావో, ఆ యొక్క హేబేలు యొక్క అర్పణను దేవుడు ఎంత ఇష్టంగా ఆయన అందుకున్నాడో, ఈరోజు అదే విధంగా మీరు ఒక అర్పణగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అంతే ఇష్టంగా ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అది విడిచిపెట్టి కయను వంటి స్వభావము కలిగి, ఒకవేళ మీరు చిన్నబుచ్చుకుంటున్నారేమో, నాకెందుకు జరుగుబాటు అవ్వడం లేదు, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, లేకపోతే వారి జీవితము నాకంటే ఎంతో బాగుంది, నా జీవితమే ఎందుకు ఇలాగ అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఎక్కడున్నా సరే మనము బ్రతకటానికి దేవుడు ప్రతి మనిషికి కూడా సామర్థ్యతను కలుగు చేసేవాడు ఎవడంట? ఆయనే. మనిషికి సామర్థ్యతనిచ్చే ఆ యొక్క శక్తి కేవలం ఆయనకే ఉంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యతను మనము ఖచ్చితంగా మనము చూసుకోవాలి. నేడు అన్న దినము ఉండగానే నువ్వు ఆయనను వెతుకు. నేడు ఆయన యొక్క వాక్యము నీకు లభించినప్పుడే నువ్వు దాన్ని భుజించటానికి ప్రయత్నించు. ఎందుకు అనంటే ఆమోసు గ్రంథంలో మనం చూడొచ్చు, వాక్యము దొరకకపోవటం వల్ల వచ్చే ఫెమైన్ గురించి, దేవుడు కరువు గురించి అక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. మేబీ ఒకానొక సమయంలో నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యము భుజించాలని నువ్వు ఇష్టపడతావేమో, కానీ ఆ సమయానికి అది దొరకదేమో. కానీ నేడు అన్న సమయం ఉండంగానే నువ్వు దాన్ని భుజించటానికి ప్రయత్నించు. నీ యొక్క ఆత్మను ఆరోగ్యముగా ఉండనివ్వు, దాన్ని క్షీణించిపోనివ్వద్దు. ఎందుకు అనంటే ఈ ఆత్మను రక్షించటానికే దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి ఆయన వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని మాత్రము డు నాట్ ఫర్గెట్. కాబట్టి నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పారిపో, వాటిని విడిచిపెట్టు. వాటిని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన సహవాసములో నువ్వు నిత్యము నిన్ను నువ్వు కనబరుచుకో. చక్కటి అర్పణలను నువ్వు దేవుడి సన్నిధానంలోనికి నువ్వు తీసుకొనిరా. తర్వాత నీతిని వెతుకు. దేవుని యొక్క విశ్వాసమును నువ్వు అనుభవించటం మాత్రమే కాదు, అనుదినము కూడా ఆ యొక్క విశ్వాసం యొక్క రుచిని నువ్వు అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి. మూడవది, సమాధానము కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నేర్చుకునటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. కానీ కయను ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్యంను నిర్లక్ష్యము చేసి ఆ యొక్క డూమ్ని తీసుకొని వచ్చాడో, ఆ విధంగా మనం మట్టుకు మన యొక్క బ్రతుకులను ఎప్పటికీ కూడా నాశనం చేసుకోకూడదు అని మాత్రం మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ రోజు కయను పైకి భక్తి గలవాడిగా ఉన్నాడు, అర్పణను తీసుకొని వెళ్ళాడు, పైకి భక్తి గలవాడిగా కనిపించాడు. కానీ ఆంతరంగికము ఎలాగ ఉందంట? నాశనకరమైనటువంటి గుంట, భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు కయను. కాబట్టే అతని యొక్క స్థితి ఆ విధంగా వెళ్ళింది. ఈరోజు దేవుడు కూడా చెప్తున్నాడు, పైకి భక్తి గల వారిగా నటిస్తున్నావా? దేవుడి యొక్క ఉగ్రత ఖచ్చితంగా మన మీద ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి.
కాబట్టి ఇక్కడ లిఖించబడినటువంటి దేనినైనా చూసారా, ఇక్కడ మీకు సంబంధించినవి తల్లిదండ్రులకు అవిధేయులు. మొట్టమొదటిగా నేను ప్రతి యవనస్తులకి, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకి కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారేమో, అది కూడా దేవుడి యొక్క సన్నిధిలో పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి మిమ్మల్ని జీవింప చేయటానికి దేవుడు మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, కానీ కయీను మార్గాన్ని మీరు అనుసరించి నిత్య నాశనమునకు మాత్రము మీరు వెళ్ళకుండా మిమ్మల్ని మీరు కాచుకోమని మరి ఒకసారి దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనందరము కూడా ఆశీర్వదింపబడి దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడి ఆయన పరిశుద్ధాత్మ చేత నిత్య జీవంలోనికి మనందరము కూడా ప్రవేశించాలని దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.